అగ్రనేత లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఎక్కడ చూసినా కూడా రాహుల్ గురించే చర్చ. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ రాహుల్ గాంధీ గురించే చర్చ. ఏపీ జనాలైతే రాహుల్ గాంధీ వైపు ఎందుకు అంత ఆసక్తిగా చూస్తున్నారు అంటే ఆయన ఢిల్లీ వేదికగా ఈసీ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కాబట్టే. అంతేకాదు సీరియస్ గానే అనేక ఆరోపణలు చేశారు. ఓట్ల చోరీని కేంద్ర ఎన్నికల సంఘం చేస్తోంది అని రాహుల్ గాంధీ ఢిల్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి దేశం అంతా కూడా షేక్ అయిపోయింది. ఏపీలో అయితే రాజకీయంగా ప్రకంపనలు పెద్దగా లేకపోయినా జనంలో మాత్రం విస్తృత స్థాయిలో చర్చ అయితే సాగుతూ ఉంది. రాహుల్ గాంధీ చేసిన ప్రధాన ఆరోపణలు చూస్తే లక్షల్లో ఓట్లు గల్లంతయ్యాయని, విపక్షాలకు కాకుండా బీజేపీకి అనుకూలంగా ఈసీ పనిచేసింది అని చెప్పుకొచ్చారు. ఈసీ సరైన తీరులో వ్యవహరించకపోవడం వల్లే ఒకే వ్యక్తి అనేక చోట్ల ఓట్లు వేయగలిగారని అన్నారు. అలాగే ఒకే ఇంట్లో నుంచి వందల ఓట్లు పోలైన వింతలు కూడా జరిగాయని చెప్పుకొచ్చారు. దారుణమైన వ్యత్యాసంతో ప్రజాభిప్రాయం చాలా చోట్ల మారిందని అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల నుంచి ఈ విధంగానే జరుగుతూ వచ్చిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు అనేక రాష్ట్రాల్లో ఫలితాలు తీర్పులు తారుమారు అయ్యేలా ఓట్ల చోరీ జరిగిందని ఆయన చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేశారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ఏపీలోని వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏకీభవిస్తూ ఉన్నారు. వారంతా సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ కమెంట్స్ ని పోస్ట్ చేస్తూ పెద్ద ఎత్తున వైరల్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏపీలో ఈవీఎం ప్రభుత్వం ఉందని వైసీపీ నేతలు అంటున్న నేపథ్యం ఉంది. దానికి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తోడు కావడంతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అయితే ఫలితాలు మారాయని, ఏపీలో అంతా కూడా గోల్మాల్ గానే జరిగిందని అంటూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఏపీలో రాజకీయాల పట్ల అవగాహన ఉన్న జనంలోనూ రాహుల్ గాంధీ ఆరోపణల మీద చర్చ అయితే సాగుతూ ఉంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది. కేవలం 11 సీట్లు మాత్రమే ఆ పార్టీకి వచ్చాయి. ఇంత ఘోరంగా ఓటమి పాలు కావడం అయితే వైసీపీ పెద్దలకు ఇప్పటికే మింగుడు పడడం లేదు. అయితే రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంటూ చేసిన ఆరోపణలు విపక్షాలు ఉన్న రాష్ట్రాల్లో చర్చకు కారణమవుతూ ఉన్నాయి. ఏపీలో అదే వాతావరణం ఉంది. వైసీపీ అయితే అధికారికంగా దీని మీద ఎలాంటి కమెంట్స్ చేయకపోయినా కూడా సోషల్ మీడియా మాత్రం వైసీపీ అభిమానులు, యాక్టివిస్టులు ఘాటుగానే స్పందిస్తూ ఉన్నారు. మరోవైపు చూస్తే జనంలో కూడా అవునా, ఈ విధంగా జరిగే అవకాశం ఉందా అన్నదే చర్చగా మారింది. చూడాలి మరి రాహుల్ వ్యాఖ్యల పరిణామాలు ఏపీలో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో.